టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కేటీఆర్ కు స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు, పార్టీ నాయకులు సర్వం సిద్ధం చేశారు. ఇక నాగర్ కర్నూలు పట్టణమంతా గులాబీమయమైంది. పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ మద్దతుతో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్లను కేటీఆర్ సన్మానించనున్నారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి లైవ్ లో అందించేందుకు మనకు సిద్ధంగా ఉన్నారు. శేఖరాచారి, చెప్పండి, ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి శేఖరాచారి? నిఖత్, ప్రస్తుతం మనము నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ ఎక్స్ రోడ్ లో ఉన్నటువంటి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ కార్యాలయం ఉంది. ఆ కార్యాలయం వద్ద మనం ఉన్నాము. మనం ఇక్కడ చూడొచ్చు విజువల్స్ ద్వారా పూర్తి స్థాయిలో కేటీఆర్ కాసేపట్లో కొద్ది గంటల్లో ఇక్కడికి రానున్నారు. దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే బలపరిచినటువంటి అభ్యర్థులు సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్గా గెలిచారో వాళ్ళందరికీ సన్మానం చేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ కార్యక్రమానికి అంతా కూడా ఇక్కడ సర్వం సిద్ధమైంది. మొత్తం ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. మరి కొద్ది గంటల్లో కూడా కేటీఆర్ గారు ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా సమీపంలో ఉండేటువంటి ఉయ్యలవాడకు చేరుకుంటారు. ఆ ఉయ్యలవాడ నుంచి కూడా పెద్ద భారీ బైక్ ర్యాలీ కూడా ఉంటుంది. అంటే జిల్లా నలుమూలల నుంచి వచ్చేటువంటి బైక్లపై వచ్చేటువంటి బీఆర్ఎస్ శ్రేణులు, తర్వాత ఈ మధ్య కాలంలో గెలిచినటువంటి సర్పంచులు కావచ్చు, ఉప సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు, వాళ్ళంతా కూడా బైక్ ర్యాలీకి అక్కడ ఉయ్యలవాడ చేరుకుంటారు 10:30-11 గంటల ప్రాంతంలో. అక్కడికి కేటీఆర్ గారు చేరుకోగానే ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు అక్కడ పూర్తి కూడా ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో నాగర్ కర్నూలు పట్టణం అంతా కూడా గులాబీమయంగా మారింది. ఎటు చూసినా గానీ తోరణాలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లతో కూడా మొత్తం కేటీఆర్ కు స్వాగతం పలికేందుకు కూడా అభిమానులతో పాటు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా సంసిద్ధమైనటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ప్రధాన కూడళ్ల వద్ద నాగర్ కర్నూలు పట్టణంలో గజమాలలు కూడా ఆయనకు వేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నిన్నటి నుంచి కూడా ఈ కేటీఆర్ సభ కోసం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికీ దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కేటీఆర్ కోసము ఇప్పటికీ ఎప్పుడు వస్తారా అని చెప్పేసి ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా ఉండేటువంటి శ్రేణులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కొత్తగా గెలిచినటువంటి సర్పంచులకు ఏం సందేశం ఇస్తారు, తర్వాత వాళ్లకు ఫ్యూచర్లో అంటే ఈ 5 సంవత్సరాలు వాళ్ళు గ్రామాల్లో ఎట్లా పరిపాలన చేయాలి, తర్వాత గ్రామాలకు వచ్చే నిధులేంటి, వాటి గురించి కూడా కూలంకుషంగా కేటీఆర్ గారు ప్రెస్ మీట్ ద్వారా కృష్ణా నది జలాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే ఈ నాగర్ కర్నూలు జిల్లాకి కృష్ణా నది సంబంధించినటువంటి నదీ జలాలకు కూడా అనుసంధానంగా ఎక్కువ కూడా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కృష్ణా నది గురించి కూడా నీళ్ల గురించి కానివ్వండి, తర్వాత ఇప్పుడు ప్రస్తుతము కాంగ్రెస్ ప్రభుత్వము ఈ నీటి వాటా కోసము చేస్తున్నటువంటి అంటే లోపాయికారు ఒప్పందం ఏంటి, అవన్నీ అంశాలు కూడా కేటీఆర్ గారు మాట్లాడతారని చెప్పేసి దాన్ని వినడానికి కూడా చాలా మంది కూడా ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే సర్పంచులు గెలిచారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి, అయితే ఒక నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి చూసినట్టయితే ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గంలో సర్పంచ్ స్థానాలు అంటే ఏ పార్టీకి ఎన్ని వచ్చాయనేది పక్కకు పెడితే ఓటింగ్ పర్సెంటేజ్ చూసినట్టయితే కేవలం 1000 ఓట్లు మాత్రమే కాంగ్రెస్కు బీఆర్ఎస్ పార్టీకి 1000 ఓట్లు తేడా మాత్రమే తేడాతోని బీఆర్ఎస్ అద్భుతమైనటువంటి విజయాలు సాధించారు. కాంగ్రెస్ నాయకులు
అధికార పార్టీ నాయకులంతా కూడా అధికార యంత్రాంగానంతా కూడా అడ్డు పెట్టుకొని ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఇటు బీఆర్ఎస్ శ్రేణులను ఎంత ఇబ్బందులకు గురి చేసినా కానీ వాళ్ళు మొక్కవోని ధైర్యంతో పార్టీని నమ్ముకొని తర్వాత పార్టీ శ్రేణులను నమ్ముకొని తర్వాత ప్రస్తుతము అధికారంలోకి వచ్చినటువంటి 2 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలన్నింటినీ కూడా ఎండగడుతూ గ్రామాల్లో అద్భుతమైనటువంటి విజయాలు సాధించారు. అయితే వాళ్ళకి అదే స్థాయిలో గ్రామాలను అభివృద్ధి చేయాలని చెప్పేసి వాళ్ళు దీక్షతో ఉన్నటువంటి పరిస్థితి. ఈ సమయంలో వాళ్ళకు సంబంధించినటువంటి కేటీఆర్ గారు వస్తుండడంతో ఆయన చేసేటువంటి దిశానిర్దేశం అంతా కూడా పూర్తి స్థాయిలో వినాలి. ఆయన చెప్పేటువంటి మాటలు విని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్న కోణంలో వాళ్ళంతా కూడా ఆసక్తిగా గ్రామాల నుంచి ఇప్పటికే బయలుదేరారు. వాళ్ళంతా కూడా పూర్తి పెద్ద మొత్తంలో కూడా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి వస్తూ ఉన్నారు. అయితే ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గం ఒకటే కాకుండా అచ్చంపేట నియోజకవర్గం, నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని 5 మండలాలు, అచ్చంపేట నియోజకవర్గంలోని 8 మండలాలు, ఇటు కల్వకుర్తికి సంబంధించి 2 మండలాలు, ఇటు జడ్చర్లకు సంబంధించినటువంటి ఊరుకొండ అనే ఒక మండలం, ఈ మొత్తం మండలాలకు సంబంధించినటువంటి సర్పంచులు ఈరోజు ఉప సర్పంచులంతా కూడా ఇక్కడికి రానున్నారు. వాళ్ళందరికీ కూడా ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఉంటుంది. అయితే 11 గంటల ప్రాంతంలో కేటీఆర్ గారు నాగర్ కర్నూలు చేరుకోగానే ఘన స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి దాదాపు సుమారు 5 కిలోమీటర్ల వరకు కూడా ఈ పార్టీ కార్యాలయానికి చేరుకోవడానికి బైక్ ర్యాలీ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత సన్మాన కార్యక్రమం పెద్ద ఎత్తున కూడా సర్పంచులకు సన్మానం చేసే కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సన్మాన కార్యక్రమం వీక్షించాలని చెప్పేసి కూడా చాలా మంది కూడా ఆసక్తిగా ఇక్కడికి రావడానికి చూస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎప్పుడు కేటీఆర్ గారు వస్తారు, ఏం దిశానిర్దేశం చేస్తారు, తర్వాత ఈ సన్మాన కార్యక్రమం మేము కూడా చూడాలని చెప్పేసి కూడా గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కూడా ప్రజలంతా కూడా తరలి రావడానికి ఇప్పటికే సంసిద్ధమయ్యారు. వాళ్ళకు ఉన్నటువంటి వాహనాలు కావచ్చు, బైకులు కావచ్చు, అన్ని రకాలుగా కూడా ఇక్కడికి రావడంతో పట్టణం అంతా కూడా ప్రస్తుతం మనం చూస్తే గులాబీమయమైంది. విజువల్స్ ద్వారా చూడొచ్చు, పూర్తి స్థాయిలో గులాబీమయంగా నాగర్ కర్నూలు పట్టణం అంతా మారింది. 11 గంటల ప్రాంతంలో ఇక్కడికి కేటీఆర్ గారు రాన్నారని చెప్పేసి ఇప్పటికే ఇక్కడ పూర్తి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఈ కార్యక్రమ నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 11 గంటల నుంచి కూడా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. పెద్ద సంఖ్యలో కూడా నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులతో పాటు అభిమానులంతా కూడా తరలి రావాలని చెప్పేసి కూడా ఆయన ఇప్పటికే పిలుపు ఇచ్చి ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ నాగర్ కర్నూలులో ఈరోజు జరిగేటువంటి ఈ కేటీఆర్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో, ఈ దిశానిర్దేశం ఏదైతే ఉందో, ఇది ఈ సర్పంచులకు కావచ్చు, ఈ పాలక మండలి వీళ్ళకందరికి కావచ్చు ఒక దిశానిర్దేశం కాబోతుంది. గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం రైట్ థ్యాంక్ యూ శేఖరాచారి.